హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. గత సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ ఈ ఏడాది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నారు. విడుదలకు ఎలాగో సమయం ఉండటంతో షూటింగ్ మెల్లగా చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సాంస్కృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే రాహుల్ దర్శకత్వంలో టాక్సీవాలా సినిమా చేసిన విజయ్ దేవరకొండ మరోసారి ఆయన దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యారు. వీరి కాంబో మూవీ కథ 1854 నుంచి 78 మధ్య కాలంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ భారీ పీరియాడిక్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. గౌతమ్ తిన్ననూరి మూవీ ముగించిన వెంటనే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసే విధంగా రాహుల్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం అజయ్ అతుల్లను ఎంపిక చేశారు. అజయ్ అతుల్ ఈ మధ్య కాలంలో ఆదిపురుష్ సినిమాలకి మంచి సంగీతాన్ని అందించి సక్సెస్ను అందుకున్నారు. అంతకుముందు తెలుగులో రవితేజ హీరోగా నటించిన షాక్ అనే సినిమాకు వీరు సంగీతాన్ని అందించారు. తమిళ్లో 2-3 సినిమాలకి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో మాత్రం చాలా కాలం తరువాత ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నారు. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో బలగం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందబోతున్న సినిమా సంగీతం కోసం వీరితో సంప్రదింపులు జరిగాయనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లోని పాటలు ఆకట్టుకుంటాయి. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకుడిగా రాహుల్ గురించి ఈ 2 సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి. కనుక విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆయన ఎంపిక ఖచ్చితంగా సరైనదే అయి ఉంటుంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అందుకే విభిన్నంగా సంగీతాన్ని కోరుకునేవారు బాలీవుడ్ నుంచి సంగీత దర్శకులను తీసుకొస్తున్నారు. మరి రాహుల్ వీరితో తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా సంగీతాన్ని చేయించగలడా అనేది చూడాలి.